Next topic in coal and petroleum is some petrochemical products. So generally petrochemicals are used in the preparation of various articles as substitutes for materials like wood and metals, which are limited. So instead of wood and instead of metals, we are using petrochemical products. They are also used to manufacture several new products that cannot be obtained from the wood, soil, metals. వుడ్ నుంచి సాయిల్ నుంచి మెటల్స్ నుంచి తయారు కాలనేటువంటివి కూడా కొన్ని కొత్త మెటీరియల్స్ ఈ యొక్క పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ నుంచి తయారు చేసుకుంటున్నాం. సో హియర్ వన్ టేబుల్ ఇస్ దేర్. ద టేబుల్ బిలో షోస్ హౌ పెట్రోకెమికల్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. సో అగ్రికల్చర్ సెక్టర్లో ప్లాస్టిక్ ట్యూబ్స్, బాస్కెట్స్, స్టోరింగ్ బాక్స్, కల్టివేషన్ ఇంప్లిమెంట్స్, ఫర్టిలైజర్స్, సో ఈ విధంగా యూజ్ చేస్తున్నారు పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్. అదే ఇండస్ట్రియల్ సెక్టార్లో అయితే కనుక ఇదంతా ఇందాక చెప్పినది అగ్రికల్చర్ సెక్టర్. ఇండస్ట్రియల్ సెక్టర్ కనుక అక్కడ చూపిస్తుంది కార్స్, మోటార్ బోట్స్, కమ్యూనికేషన్ డివైసెస్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, పేపర్ ఇండస్ట్రీ, బెల్ట్ అండ్ స్ట్రాప్స్, టైర్స్ ఎక్సెట్రా. వీటన్నిటిలో కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డొమెస్టిక్ అండ్ అదర్ సెక్టార్స్. డొమెస్టిక్ సెక్టార్లో ఏ విధంగా యూజ్ చేస్తుంది? మెడికల్ ఎక్విప్మెంట్స్, apparels like clothes, bedding, socks, furniture, paints, washing liquids, fiber, cosmetics, medicines, polishing liquids, etc. These are also using in the domestic and other sectors of petrochemical products. So ఈ విధంగా పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ను అగ్రికల్చర్ సెక్టార్లో, ఇండస్ట్రియల్ సెక్టార్లో, డొమెస్టిక్ అండ్ అదర్ యూజెస్ సెక్టార్స్లో అంటే మన లైఫ్లో ప్రతి చోట యూజ్ చేస్తున్నాం. Think of all materials which you use in a day, whatever we discussed previously, and can you imagine spending a day without using petrochemical products? So ఇందాక చూసినాం మేడం, మనం అగ్రికల్చర్ సెక్టార్లో చూసినాం, ఇండస్ట్రియల్ సెక్టార్లో చూసినాం, డొమెస్టిక్ పర్పస్ కూడా అంటే మన లైఫ్లో అది ఒకటి ఖచ్చితంగా అనేది పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూనే ఉన్నాము. Can write the list of products obtained from the petrochemicals and can you imagine of 100 years ago when these are not available. 100 years ago పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ లేవు, అలాంటప్పుడు వాళ్ళు ఏమి యూజ్ చేస్తున్నారు? సో జనరలీ మోస్ట్ వుడ్ అండ్ స్టోన్స్ దే ఆర్ యూజ్డ్. వీ యూజ్ సో మెనీ ప్రోడక్ట్స్ నౌ విచ్ వీ డి నాట్ హ్యావ్ 100 ఆర్ ఈవెన్ 50 years ago. సో 50 years ముందు లేనటువంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్ని మనం ఈరోజు యూజ్ చేస్తూనే ఉన్నాం, లేదా 100 years. ఇంక్రీజ్డ్ కన్జంప్షన్ హ్యాస్ లెడ్ టు ద ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ విచ్ క్రియేటెడ్ డిస్పోజల్ ప్రాబ్లమ్స్. సో ఇంక్రీజ్డ్ కన్జంప్షన్ యూజ్ చేసుకోవడం అనేది పెరగడం వల్ల ప్రొడక్షన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ తయారనేది కూడా చాలా పెరిగింది. వేస్ట్ మెటీరియల్ తయారు చేసేటువంటిది దట్ ఈస్ గివింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆల్సో, డిస్పోజల్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ద లాస్ట్ 30 years ద యూజ్ ఆఫ్ మెటీరియల్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద కోల్ అండ్ పెట్రోలియం టు మేక్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ చీప్ ప్లాస్టిక్స్ has revolutionized the manner in which the hundreds of materials are manufactured. These materials also created a major pollution to the environment. Hundreds of 30 years కంటే ముందు యూజ్ చేసినటువంటి మెటీరియల్స్ని hundreds of plastic materials are made from the petrochemical products. These are all creating a major pollution to the environment. ఎన్విరాన్మెంట్కి ఒక పెద్ద పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాయి. సో కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ ప్రాబ్లం, బిగ్ ప్రాబ్లం విల్ ఫేస్. హౌ ఆర్ కోల్ అండ్ పెట్రోలియం ఫార్మ్డ్? ఎలా తయారవుతున్నాయి కోల్, పెట్రోలియం అనేటువంటి? సో టు అండర్స్టాండ్ దట్ we explore the process by which the coal and petroleum are formed. Formation of coal. Next, formation of coal. సో ఫార్మేషన్ ఆఫ్ కోల్ ఎలా తయారవుతుంది? So generally the plants with a large and dense forest in low-lying wetlands got buried under the soil due to the unnatural process like floods and earthquakes. జనరల్గా ఫ్లడ్స్ కానీ ఎర్త్క్వేక్స్ కానీ వచ్చినప్పుడు డెన్స్ ఫారెస్ట్లో ఉన్నటువంటి చిన్న చిన్న హైట్ తక్కువగా ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నీ ఏమైపోతాయి, కింద పడిపోయి గాట్ బరీడ్ లోపల భూమి లోపలికి వెళ్ళిపోతాయి, అర్త్ లోపలికి. అలా కొన్ని వందల యాజ్ మోర్ సాయిల్ డిపాజిటెడ్ ఓవర్ దెమ్, వాటి మీద మట్టి ఎంత ఏర్పడుతుంది, ద ఆర్గానిక్ మ్యాటర్ వాజ్ కంప్రెస్డ్.
సో దాని మీద ఎప్పుడైతే మట్టి చేరిపోతుందో ఒక ఆర్గానిక్ మ్యాటర్ అనేది తయారవుతుంది. ద టెంపరేచర్ ఆల్సో రోజ్, అక్కడ టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది. యాజ్ ద ఆర్గానిక్ మ్యాటర్ శాంక్ డీపర్ అండ్ డీపర్, ఆ ఆర్గానిక్ మ్యాటర్ అనేది అలానే డీప్గా వెళ్ళిపోతుంది అండర్ హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. డీప్గా వెళ్ళే కొద్దీ ఆర్గానిక్ మ్యాటర్ అంటే అదే ప్లాంట్స్ అనేటివి బరీడ్ అయినటువంటివి డీప్గా వెళ్ళే కొద్దీ వాటి మీద ప్రెషర్ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దట్ డెడ్ ప్లాంట్స్ స్లోలీ కన్వర్టెడ్ టు ద కోల్, ఆ డెడ్ ప్లాంట్స్ ఇక్కడ స్లోగా కోల్గా కన్వర్ట్ అయిపోతుంది. యాజ్ కోల్ కంటైన్స్ మెయిన్లీ కార్బన్, కోల్లో ఏమున్నాయి మెయిన్గా కార్బన్ ఉంది కాబట్టి, సో యాజ్ కోల్ కంటైన్ ద మెయిన్లీ కార్బన్, ద స్లో ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ డెడ్ వెజిటేషన్ ఇంటూ కోల్ ఈజ్ కాల్డ్ ద కార్బనైజేషన్. స్లోగా కార్బన్ ఉండడం వల్ల కోల్ డెడ్ ప్లాంట్ అనేది కోల్గా మారేటువంటి ప్రాసెస్ని ఏమంటున్నాడు అంటే సో కార్బనైజేషన్ అని చెప్తుంది. దాంట్లో కార్బన్ ఉంది కాబట్టి కార్బనైజేషన్ అని చెప్తుంది. కార్బనైజేషన్ సిన్స్ కోల్ వాజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రిమైన్స్ ఆఫ్ వెజిటేషన్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఫాజిల్ ఫ్యూయల్. సో కోల్ అనేది రిమైన్స్ నుంచి ఏర్పడుతుంది, అంటే వేస్ట్ ప్రొడక్ట్స్ నుంచి మిగిలినటువంటి ప్రొడక్ట్స్ నుంచి ఏర్పడుతుంది కాబట్టి దాన్ని ఫాజిల్ ఫ్యూయల్ అని కూడా అని చెప్తున్నాడు. ఫాజిల్ ఫ్యూయల్ అని కూడా అని చెప్తున్నాడు. ఫాజిల్ ఫ్యూయల్ అని కూడా చెప్పొచ్చు అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫాజిల్ ఫ్యూయల్. సో అంటే బరీడ్ అయినటువంటి దాని ద్వారా ఏర్పడినటువంటి కోల్ని మనం ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ పెట్రోలియం. So formation of petroleum means, what is the formation of petroleum? So petroleum was formed from the remains of tiny organisms called plankton. So remains of tiny organisms ఏంటంటే ప్లాంక్టన్, వీటి ద్వారా ఏర్పడినటువంటిది పెట్రోలియం అని చెప్తున్నాడు. సో ప్లాంక్టన్స్ ద్వారా ఏర్పడినటువంటి దట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ది సీస్ అండ్ ఓషన్స్. అవి ఎక్కడ ఉంటాయంటే ఇన్ ద సీస్, బాటమ్ ఆఫ్ ది సీస్ అంటే ఓషన్స్ కింద ఉన్నటువంటివి చెప్తున్నాడు. సో యాజ్ దీస్ ఆర్గానిజమ్స్ డైడ్, దేర్ బాడీస్ సెటిల్డ్ అట్ ద బాటమ్ ఆఫ్ ది సీ ఆర్ ఓషన్ అండ్ కవర్డ్ విత్ ద లేయర్స్ ఆఫ్ ద శాండ్ అంటే క్లే. సో ఈ ఆర్గానిజమ్స్, చనిపోయినటువంటి ఆర్గానిజమ్స్ వాటి యొక్క బాడీస్ అండర్ సీ సముద్రం లోపల అడుగు భాగంలో చేరిపోతాయి, వాటి మీద శాండ్ క్లే అనేది చేరిపోతుంది. సో ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అలా వాటి మీద శాండ్ క్లే ఏర్పడంలో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, వాటిలోకి ఎయిర్ కూడా పోదు కాబట్టి హై టెంపరేచర్ ఉంటుంది, హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి డెడ్ ఆర్గానిజమ్స్ అనేది ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఆ డెడ్ ఆర్గానిజమ్స్, చనిపోయినటువంటి ఆర్గానిజమ్స్ అనేటువంటివి పెట్రోలియం న్యాచురల్ గ్యాస్గా మారిపోతుంది. లైక్ కోల్ అండ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ ఆర్ ఆల్సో ఫార్మ్డ్ ఫ్రమ్ ద డెడ్ రిమైన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, దే టు ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో అవి కూడా ఫార్మేషన్ ఆఫ్ పెట్రోలియం కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పుకోవచ్చు అని చెప్తారు. ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పుకోవచ్చు, ఫాజిల్ ఫ్యూయల్స్గా చెప్పుకోవచ్చు. వై ఆర్ కోల్ అండ్ పెట్రోలియం ఈజ్ సో వర్సాటిల్. ఎందుకు కోల్ అండ్ పెట్రోలియం అనేది సో వర్సాటిల్ అంటే తక్కువగా అవైలబుల్గా ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అని చెప్తారు. కోల్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ కార్బన్ వైల్ పెట్రోలియం కన్సిస్ట్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. కోల్లో జనరల్గా కార్బన్ ఉంటుంది, బట్ పెట్రోలియంలో మాత్రం హైడ్రోకార్బన్స్ మిక్స్ అయి ఉంటాయి, అంటే హైడ్రోజన్ అండ్ కార్బన్ రెండు కలిసి ఉంటాయి. సో హైడ్రోజన్ అండ్ కార్బన్, దీంట్లో హైడ్రోజన్ కార్బన్ రెండు ఉన్నటువంటివి మిక్స్ అయి ఉంటాయి చెప్తున్నారు. సో కాబట్టి దీస్ కాంపౌండ్స్ మేక్ గుడ్ స్టార్టింగ్ మెటీరియల్స్ ఫర్ అదర్ కాంపౌండ్స్ బేస్డ్ ఆన్ ద కార్బన్. కార్బన్ ఈజ్ వెరీ వర్సాటిల్ అండ్ ఈజ్ ద బేసిక్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్. కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ బేస్డ్ టు ఆల్ ద మెటీరియల్స్ అంటే విచ్ వీఆర్ యూజింగ్ టోటల్లీ whatever we are using in our daily life activities, that is from the carbon only. So therefore coal and petroleum too are very important starting material for synthesizing variety of useful of compounds. So కాబట్టి కోల్ అండ్ పెట్రోలియం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, వాటి నుంచే మనకి రకరకాల మెటీరియల్స్ అనేవి వచ్చేస్తుంది. అండ్ వాట్ ఈస్ ఆల్టర్నేటివ్స్ టు న్యాచురల్ గ్యాస్? న్యాచురల్ గ్యాస్కి ఏముంది ఆల్టర్నేటివ్గా? ద గ్యాస్ రిసోర్సెస్ విచ్ ఆర్ నాట్ కన్వెన్షన్ లైక్ న్యాచురల్ గ్యాసెస్ ఆర్ నోన్ యాజ్ నాన్ కన్వెన్షనల్ గ్యాస్ రిసోర్సెస్. సో ఏవైతే న్యాచురల్ గ్యాసెస్కి కన్వెన్షనల్గా ఉన్నాయో వాటిని నాన్ కన్వెన్షనల్ అని చెప్తున్నాడు. విచ్ ఆర్ నాట్ కన్వెన్షనల్ లేనటువంటి వాటిని నాన్ కన్వెన్షనల్ గ్యాస్ రిసోర్సెస్ అని చెప్తున్నాం. అవర్ కంట్రీ హ్యాస్ ఎనామరస్
enormous non-conventional gas resources like coal bed, methane and gas hydrates. అంటే మన ఇండియాలో నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ ఉన్నటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాడు. సో కోల్ బెడ్ మీథేన్ లేకుంటే గ్యాస్ హైడ్రేట్స్ అనేటువంటివి. దీస్ ఆర్ నాట్ ఇన్ కమర్షియల్ ప్రొడక్షన్ ఫేజ్ డ్యూ టు ద ల్యాక్ ఇన్ ద ప్రాపర్ టెక్నాలజీ. వీటిని ప్రాపర్గా యూజ్ చేస్తలేమో, కమర్షియల్గా యూజ్ చేస్తలేమో, ప్రొడక్షన్ తయారు చేస్తలేరు. బికాజ్ ఎందుకంటే ప్రాపర్ టెక్నాలజీ అంటే అవి తయారు చేసేటువంటి టెక్నాలజీ లేదు కాబట్టి. ఇన్ ఫ్యూచర్ వెన్ ద ఆయిల్ ఏరియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎండ్, ద ఓన్లీ వే టు మీట్ ద ఎనర్జీ డిమాండ్స్ విల్ బి ద ప్రొడ్యూసింగ్ దిస్ నాన్ కన్వెన్షనల్. సో ఫ్యూచర్లో ఈ గ్యాసెస్ ఆయిల్ అనేటువంటివి అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా దీని మీదనే ఆల్టర్నేటివ్ న్యాచురల్ గ్యాస్ అంటే నాన్ కన్వెన్షనల్ గ్యాస్ మీదనే డిపెండ్ కావాల్సి వస్తుంది. సో వాట్ ఈస్ ద కన్జ్యూమింగ్ కోల్ అండ్ పెట్రోలియం. నెక్స్ట్